ప్రభుత్వాలు మారుతుంటాయి గానీ, వాళ్ళ ఆలోచన తీరుల్లో ఏమీ మార్పుండదు. దానికి సాక్ష్యం ఇప్పుడు ఇదివరకు ఏం జెప్పారు? ఏదైతే డబ్బులు అంటే మద్యం మీదన వచ్చేటటువంటి సొమ్ముల్ని ఇక్కడ భారీ ఎత్తున వాడేసుకుంటున్నారు. మద్యంని రాబోయేటటువంటి రోజుల్లో మద్యం మీద ఇంత ఆదాయం వస్తుందని జెప్పి దాన్ని చూపించి అప్పు తీసుకున్నారు అన్నది గదా! అప్పుడు ఆరోపణ. కరెక్టే గదా అది? అది తప్పన్నారు గదా! ఇప్పుడు చేస్తోందేంటి? 1,47,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం ఒక ఎత్తైతే, తాజాగా చేసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటది? గనుల మీదన వచ్చేటటువంటి ఆదాయాన్ని అంటే రాబోయేటటువంటి రోజుల్లో గనుల మీద ఆదాయం వస్తుంది ఇంత అని చెప్పి దాని కింద డబ్బులు తీసుకోవడం అన్నటువంటి దాని కింద అప్పు తీసుకోవడం అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దీని మీద బొగ్గన నిన్న మాట్లాడింది ఒకసారి విందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే 77,208 కోట్లు అదే సమయంలో కాల పరిమితిలో చూసుకుంటే వీళ్ళు మాత్రము 90,558 కోట్లు అంటే 17% పైన పెంచినారు. ఇంకా చూడండి, అప్పేమో పెంచుతరి, ఆదాయమేమో తగ్గిస్తరి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇదే సందర్భంలో ఈ అప్పు గురించినటువంటి ఇష్యూలో సంపద సృష్టి ఇదంతా ఒక ఆస్పెక్ట్. 2019-24 మధ్యన అప్పులు ఈ విషయం అంతా ఒక ఎత్తు అయితే, రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, విభజన జరిగినప్పుడు 1,40,000 కోట్లు అప్పు ఉండగా 2014 నుంచి 19 అప్పటి కూటమి ప్రభుత్వము, పాత కూటమి వాళ్ళు ఎంత చేసినారు? అప్పు 2,50,000 కోట్లు దానికి కలిపినారు. అంటే ఏ శాతంలో పెరిగినారు? సంవత్సరం. ఇది ఇక అప్పుల గురించినటువంటి చరిత్ర. ఇది సృష్టి అంటే పోనీ అనుభవం కదా అని అందరూ అనుకున్నారు. ఈరోజు సంపద సృష్టి చూసినట్లయితే ఒక దాదాపు ఫిబ్రవరి వరకు, ఎందుకంటే మార్చి ఇంకా పూర్తి వచ్చిండవు కాబట్టి 2025 ఫిబ్రవరి వరకు అంటే కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఎంత ఉందండి? రాష్ట్రానికి పన్ను ఆదాయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి పాత సంవత్సరం అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకోవడం, ఎందుకంటే యాపిల్ చీనిపండు ఒకటే ఉండాలని అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకుంటే 81,400 కోట్లు ఆదాయం రాగా కొత్త కూటమి ఎంత తెలిసినా వచ్చిండేది 80,760, అంటే తక్కువ. ఇది అంటే సంపద సృష్టి ఇవన్నీ అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అప్పుని ప్రత్యేకించి దీని కింద తీసుకోవడం, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డబ్బులు కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. గ్యారంటీలు, షూరిటీలు ఇవన్నీ లేవు, ఇక్కడ తినేస్తున్నారు ఉద్యోగుల డబ్బులు కూడా. ఒక వీడియో చూస్తూ ఉంటే ఆర్థిక శాఖ మంత్రి గారు అంటారనమాట, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి గారు ఉద్యోగస్తుల గురించి నిన్నే మాట్లాడుకున్నారు. 76,500 కోట్లు ఇస్తే మేము దిగిపోయే నాటికి మీకు ఇవన్నీ నిన్న చెప్పుకొచ్చింది. నిన్న ఒక వీడియో కూడా మనం చేసాం. అయితే ఇక్కడే స్పెషల్ ఏంటంటే అప్పట్లో మద్యాన్ని, రాబోయే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు చేశారు అంటూ పత్రికల్లో, టీవీల్లో గోలగోల చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అదే ఇవాళ జరిగితే అట్లాంటి అప్పుని చాలా సింపుల్గా ఆంధ్రజ్యోతి లోపల పేజీలో, ఇది ఎన్నో పేజీ, 3వ పేజీలో చాలా కామన్ వార్త కిందన 436 ఖనిజ లీజులు ఏపీఎండీసీకే, మైనింగ్ హక్కులు కూడా అప్పగింత. ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా తీసుకునే అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 436 మైనర్ మినరల్ క్వారీల లీజుల్ని, ఖనిజాల హక్కుల్ని పూర్తిగా ఏపీఎండీసీకి నామినేషన్ ప్రాతిపదికన అప్పగిస్తూ గురువారం గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హక్కుల్ని గ్యారంటీగా చూపించి ఏపీఎండీసీ 9,000 కోట్ల అప్పుని బాండ్ల రూపంలో సేకరించేందుకు వెసులుబాటు లభించింది. ఆ రుణానికి గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వం గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు తన పరిధిలోకి వచ్చి 436 ఖనిజ లీజులు, మైనింగ్ హక్కుల్ని ఏపీఎండీసీ తన ఆస్తులుగా చూపించి అప్పిచ్చే సంస్థ గ్యారంటీగా చూపించబోతోంది. ఏపీఎండీసీ నమ్మకమైన డిబెంచర్ సంస్థ గ్యారంటీగా చూపించబోతోంది. డిబెంచర్ ట్రస్టీని నియమించుకుని బాండ్లు జారీ చేయాల్సి వస్తే అందుకు ప్రతిగా ఆ ట్రస్టీకి 436 ఖనిజాల లీజు హక్కులు, మైనింగ్ హక్కుల్ని బదిలీ చేయొచ్చు అంటూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. ఈ మేరకు జిల్లాల వారీగా మైనింగ్ అధికారులు లీజు ఒప్పందాలు చేసుకోవాలని సర్కార్ ఆదేశించింది. లిఖితపూర్వక లీజు ఒప్పందాలు ముగిసిన తర్వాత ఆ మైన్ల నిర్వహణ బాధ్యత ఎండీసీ చూసుకుంటుంది. అంటే ముందు అప్పు తాకట్టు పెట్టేస్తాం, ఆ డబ్బులన్నీ వాళ్ళకి వచ్చిన తర్వాత
వెనక్కి తీసుకుంటాం. ఇది అసలు సాధ్యమవుతుందో ఒకసారి ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం అనేటటువంటి సాధ్యమయ్యేటటువంటి పనేనా? అంటే ఓవరాల్గా జరుగుతున్నాయి ఏంటి అంటే, అప్పుడు చేస్తే ఏదైనా సరే వ్యభిచారం, ఇప్పుడు చేస్తే ఏం చేసినా సరే శృంగారం అనేటటువంటి కాన్సెప్ట్లో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది.